ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కాకినాడ జిల్లాలో ఘనంగా జరుగుతుంది. ప్రతిపాడు నియోజకవర్గంలోని పెద్దమల్లాపురం గ్రామంలో దాదాపు చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచి అందరూ కూడా మహిళలు అదేవిధంగా పురుషులు పెద్ద ఎత్తున ఈ గ్రామంలో చేరుకుని ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్న దృశ్యాలు మనం చూడవచ్చు. వాళ్ళ యొక్క సాంప్రదాయ సంస్కృతి పరంగా ప్రదర్శనలు చేస్తూ తమ గ్రామ దేవతని పట్టుకుని ఊరంతా కూడా ఇక్కడ ఊరేగారు. ప్రస్తుతం అయితే గిరిజనులు చాలా ఆనందంగా సంబరాలు చేసుకున్నప్పుడు కూడా వీరి స్థానికంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు ఈ 3 మండలాలకు సంబంధించి 59 గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వీరు ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. అదే డిమాండ్ని ఈవేళ కొంతమంది గిరిజన నాయకులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతా కొంతమంది గిరిజన నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? నా పేరు జర్తా ముసలయ్య అండి. మరి ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘం. మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వానికి మరి మా యొక్క కోరికలు మేము అడుగుతున్నాం. మేము ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి మేము అడుగుతూ ఉన్నాం పెదమల్లాపురం మండలం చేయాలని. అలాగే మరి పెదమల్లాపురంలో మొత్తం 59 గిరిజన గ్రామాలకి ఐటీడీ ఏర్పాటు చేయాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ఆదివాసీలందరినీ మరి ఆదివాసీలుగా గుర్తించాలని మేము ఈ ఆదివాసీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి. ఎందుకు మీకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వట్లేదు? మీరు మేము నాన్ షెడ్యూల్ ఆదివాసీలం కాబట్టి ఈరోజు మాకు ఇక్కడ ఉన్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. అదే నా పేరు బచ్చల విప్లవ్ కుమార్, గిరిజన హక్కుల సాధన సంఘం నుండి నేను మాట్లాడుతున్నాను. ప్రత్యేకంగా ఈ ప్రాంతం సప్లైన్ ఏరియాగా డిక్లేర్ చేశారు. అంటే గవర్నమెంట్ ఉద్దేశంలో ప్లేన్ ఏరియా, ఏజెన్సీ ఏరియా, సప్లైన్ ఏరియా లేదు. ఎందుకంటే సప్లైన్ ఏరియా అన్నప్పటికీ 5th షెడ్యూల్ ఏరియాలో ఈ గ్రామాలన్నీ చేర్చమని మేము కోరుతున్నాం. ప్రధానంగా 70 గ్రామాలు సప్లైన్ ఏరియాలో ఉన్నాయి. ఈ 70 గ్రామాలు కూడా 5th షెడ్యూల్ ఏరియాలో కలపమని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ చాలాసార్లు డిమాండ్ చేయనప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. అందువల్ల ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉన్నట్లు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. చివరికి గిరిజన ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. సంక్షేమ పథకాలు అనేవి వచ్చినా అరకొరగా వస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా సప్లైన్ ఏరియాకి వచ్చిన నిధులు ఏవైతున్నాయో అవి గోల్మాల్ అవుతున్నాయి. అవి ఎటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి అందట్లేదు, మా ప్రాంతం అభివృద్ధి చేయట్లేదు. అందువల్ల మా గ్రామాలన్నింటినీ కూడా 5th షెడ్యూల్ ఏరియాలో కలపమని చెప్పి ప్రధానమైన డిమాండ్గా మేము చేస్తున్నాం. ప్రధానంగా గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఈరోజు ఐటీడీఏలో ఈ ప్రాంతం ఉన్నప్పుడు చెక్ డ్యాములు నిర్మించారు, జీడిపెక్కల పెంపకానికి తోటలకు అభివృద్ధికి ఇచ్చారు, తేనెటీగల పెంపకం అనేసి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎప్పుడైతే ఐటీడీఏలో లేదో మొత్తం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయినాయి. పిల్లల చదువులకు కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, సీట్లు కూడా అలాట్మెంట్ కుదరట్లేదు. కాబట్టి తక్షణం ఈ 59 గ్రామాలని ఒక గిరిజన మండలంగా కేటాయించి ఐటీడీఏ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మండలాన్ని పెదమల్లాపురం గిరిజన మండలాన్ని చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. మీడియాలో, పత్రికల్లో కూడా వచ్చినాయి. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి హామీ ఇచ్చారు, కూటమి సంబంధించినటువంటి నాయకులు హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు మండలాలు, జిల్లాలు సెపరేట్ చేస్తామని చెప్పి ప్రకటించిందో, మంత్రివర్గ ఉపసంఘం వేసిందో, ఈ ప్రాతిపదికన పెదమల్లాపురంలో ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలని ఏలేశ్వరం, ప్రతిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాల్లో ఉన్నటువంటి 59 గ్రామాలని గిరిజన మండలంగా ఏర్పాటు చేసి సెపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెదమల్లాపురాన్ని మండల కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు కోరుతున్నామంటే గతంలో నిర్మించిన 25-30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి గిరిజన ప్రాంతాలకి పొలాలకి వచ్చే నీరుని చెక్ డ్యాముల ద్వారా నిర్మించారు. కానీ ఈ రోజుకి కూడా చెక్ డ్యాములు మొత్తం నాశనం అయిపోయినాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని సాగు చేసుకోవడానికి నీరు అందుబాటులో లేకుండా పోతా ఉంది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు గతంలో ఐటీడీఏ ద్వారా అమలైనాయి. కానీ ఈరోజు ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు కూడా లేవు. ఈరోజు ప్రధానంగా అటవీ ప్రాంతం, జీడిపెక్కలో ప్రధానంగా వ్యవసాయం ఆధారంగా ఉంది. రెండో పక్క తేనెటీగలు పెంపకం చేస్తే ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పామాయిల్ తోటలు పెరుగుతూ ఉన్నాయి. గిరిజన యువత, మహిళలు కూడా ఈరోజు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరోపక్క పెదమల్లాపురంలో ఈ 59 గ్రామాలకి ఒకే ఒక గిరిజన
ఆశ్రమ పాఠశాల ఉంది హై స్కూల్ వరకు. దాన్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలి. దానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఈవేళ ప్రపంచానికి ఆదివాసీ దిన సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నా పేరు గోసర్ బాలరాజు, గిరిజనకుల సాధన సంఘం జిల్లా కార్యదర్శిగా చేస్తున్నాను. ప్రధానంగా ఈ సప్లాలో ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాల్లో చాలా సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇది సప్లాన్ ప్రాంతంలో ఉండడం వల్ల, అలాగే ఏజెన్సీకి సంబంధించి ఏ అయితే రాయితీలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయో ఆ రాయితీలన్నీ మా గిరిజనులు నష్టపోతున్నారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పనులు లేక మరి చదువుకున్న విద్యార్థులు కూలి వలసకు బయట ఊర్లు వెళ్ళి అనేక రకాలైన వ్యసనాలకు అలవాటైపోయి పరిస్థితి దాపరించింది. కాబట్టి ఈ పెదమల్లాపురం కేంద్రంగా 59 గిరిజన గ్రామాలు కలుపుకొని మండల కేంద్రంగా చేయాలని కోరుతున్నాము ఈ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం రోజున. అలాగే ఈ 59 గిరిజన గ్రామాలు మరి ఐటీడీలో లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఈ 59 గిరిజన గ్రామాలు కలుపుకొని మన పెదమల్లాపురంలో ఒక ఐటీడీ ఏర్పాటు చేస్తే మా 32,000 మంది గిరిజనులు బతుకులు బాగుపడతాయని సభముఖం తెలియజేస్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ ఆదివాసీ ఇది మనం చూస్తాం. గిరిజనులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఏదైతే పెద్దమల్లాపురం కేంద్రంగా ఒక మండలాన్ని ఏర్పాటు చేసి ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలను కలపాలి, అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రాయితీలన్నీ కూడా గిరిజనులు కల్పించాలి. ముఖ్యంగా గిరిజన యువత విద్యా ఉపాధికి దూరంగా ఉన్నారు. ఖచ్చితంగా విద్యా ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి. గతంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏవైతే గిరిజనులకు హామీలు ఇచ్చారో ఆ హామీలు తక్షణమే నెరవేర్చాలని చెప్పి పెద్దమల్లాపురంలో గిరిజనులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. విడుదల స్టప్పుతో కలిసి కరసమైన రాజు, సాక్షి టీవీ, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి.